హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు గుణింత పదాలు చదవడం సాధన చేద్దాం. అభ్యాసపత్రం 3 బోధనాంశం గుణింత పదాలు చదవడం. ఫస్ట్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది వాక్యాలను చదవండి, గుణింతాక్షరం కింద గీత గీయండి. మనకి కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడు, వాటిలో గుణింతాక్షరాల కింద గీత గీయమని అన్నాడు. గుణింతాక్షరాలు చూడండి. ఫస్ట్ వాక్యాలు చదువుదాం. మా పాఠశాల అందమైన పాఠశాల. రాజు రమ మంచి మిత్రులు. సంగీత ఇంటికి వెళుతుంది. నరసింహ సంతకు పోయాడు. మణికంఠ తోటి వారికి సహాయం చేశాడు. ఇప్పుడు మనం దీంట్లో గుణింతాక్షరాల కింద గీత గీస్తాం. మా మా అంటే మాకు దీర్ఘమిస్తే మా. పాఠశాల పాకు దీర్ఘమిస్తే పా, షాకు దీర్ఘమిస్తే షా. అందమైన మా కింద ఐత్తమిస్తే మై. పాఠశాల పాకు దీర్ఘమిస్తే పా, షాకు దీర్ఘమిస్తే షా. రాజు రాకు దీర్ఘమిస్తే రా, జాకొమ్మిస్తే జు. మంచి మా సున్న పెడితే మం, చాగుడిస్తే చి. మిత్రులు మా గుడిస్తే మీ, తాకొమ్మిస్తే తు, లాకొమ్మిస్తే లు. సంగీత సాకు సున్న పెడితే సం, గుడి దీర్ఘమిస్తే గీ. ఇంటికి టాగుడిస్తే టి, కాగుడిస్తే కి. వెళుతుంది వాకేత్తమిస్తే వే, లాకొమ్మిస్తే లు, తాకొమ్మిస్తే తు, దాగుడిస్తే ది. నరసింహ నారా సాగుడిస్తే సి. సంతకు సాక్సున పెడితే సం, కాకొమ్మిస్తే కు. పోయాడు పాకొత్తం దీర్ఘమిస్తే పో, యాక్ దీర్ఘమిస్తే యా, డాకొమ్మిస్తే డు. మణికంఠ నాగుడి దీర్ఘమిస్తే ని, కాక్సున్న పెడితే కం. తోటి తాకొత్తం దీర్ఘమిస్తే తో, టాగుడిస్తే టి, తోటి. వారికి వాక్ దీర్ఘమిస్తే వా, రాగుడిస్తే రి, కాగుడిస్తే కి. వారికి. సహాయం ఆకు దీర్ఘమిస్తే హా, యాక్సున్న పెడితే యం. చేశాడు చాకెత్తం దీర్ఘమిస్తే చే, సాకు దీర్ఘమిస్తే సా, డాకొమ్మిస్తే డు. చేశాడు. ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. కింది బొమ్మల పేర్లు రాయండి. ఇక్కడ ఇచ్చిన బొమ్మలు చూడండి, ఏమిచ్చాడు? రూపాయి. నెక్స్ట్ ఇదేంటిది? దోసకాయ. దోసకాయ దాకొత్తం దీర్ఘమిస్తే దోసకాయ. కుందేలు కాకొమ్మిస్తే కు, సున్నా దాకెత్తం దీర్ఘమిస్తే దే, లాకొమ్మిస్తే లు, కుందేలు. తాబేలు తాకు దీర్ఘమిస్తే తా, బాకెత్తం దీర్ఘమిస్తే బే, లాకొమ్మిస్తే లు, తాబేలు. టమాటా టా మాకు దీర్ఘమిస్తే మా, టా టమాటా. మొసలి మాకు ఒత్తమిస్తే మో, సా, లాగుడిస్తే లి, మొసలి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.